హరే కృష్ణ. కొంచెం కొంచెం వాల్యూమ్ పెంచండి అండి, పక్క మైక్ది ఇందాడ. హరే కృష్ణ హరే కృష్ణ. హరే కృష్ణ హరే 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 రామ 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 హరే 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 రామ హరే రామ. కృష్ణ కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 రామ రామ హరే 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 రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే 13వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్త మహాశయులకు, నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, గ్రామస్తులకు ఆ గంగానమ్మ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఇంత ఘనంగా రంగిశెట్టి ఫౌండేషన్ వారు గత 13 సంవత్సరాలుగా ఇక్కడ ఈ గంగానమ్మ తల్లి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం, ఈ సంవత్సరం శిలాతోరణానికి 50 లక్షలు ఖర్చు పెట్టి ఈరోజు 4 రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం, గ్రామంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ తల్లి దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన చిలువూరు గ్రామ ప్రజలకి, రంగిశెట్టి ఫౌండేషన్ జగదీష్ గారికి, రమేష్ గారికి, గ్రామ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంతో సంతోషించదగ్గ విషయం. చిలువూరు గ్రామంలో గత 13 సంవత్సరాల నుంచి రంగిశెట్టి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ఎంతో వైభవంగా జరుగుతున్న గంగాణమ్మ జాతర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ, రంగిశెట్టి ఫౌండేషన్ వారికి, గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి గ్రామంలో మనం గంగాణమ్మ జాతరలు చూస్తూనే ఉంటాం, కానీ మన చుట్టుపక్కల ప్రాంతంలో ఈ గ్రామంలో జరిగినంత వైభవంగా ఏ గ్రామంలో జరగదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దానికి కారణం ముఖ్యంగా రంగిశెట్టి వారు, అలాగే గ్రామస్తులందరూ, పెద్దలందరూ సహకరించడం అనేది మంచి పరిణామం. ఇటువంటి మంచి జాతరలు, అమ్మవారు కరుణా కటాక్షాలు వారితో పాటు గ్రామంలో కూడా ఆమె కటాక్షాలు ఉంటాయి. ఆ పరిణామం అనేది గ్రామంలో పాడి పంటలు, యశో సంరక్షణ అంతా చక్కగా జరుగుతుండటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ గ్రామంలో రకరకాల భిన్న జాతుల వారు, భిన్న సంస్కృతుల వారు, భిన్న వృత్తుల వారు, దీంట్లో ఇక్కడ నిమ్మకాయ పంట అయితేనేవ్వండి, మన వరి పంట అయితేనేవ్వండి, అన్ని మెట్ట వాణిజ్య పంటలు కానీ, మన వరి పంట అయితేనే కానీ అన్నీ చక్కగా సుభిక్షంగా పండుతూ అమ్మవారి కరుణా కటాక్షాలతో మన పండుతూ వారు చేసిన ఈ ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ అమ్మవారి జాతర ఒక మంచి పరిణామం. అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరియు విద్యాశాఖ మంత్రులు మా లోకేష్ గారి ఆశీర్వాద బలం, లోకేష్ గారు ఇక్కడ ఈ స్థితిలో ఆయన మన నియోజకవర్గంలో ఇక్కడ మన చిలువూరు గ్రామంలో కూడా ఆయనకి మంచి సపోర్ట్ ఇచ్చి గెలిపించడంలో కూడా ఈ గురు ముందుంది. కాబట్టి ఆయన ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆయనకు కూడా అమ్మవారి ఆశీస్సులు సర్వదా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. చిత్తూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఏం చేస్తున్న గంగాణమ్మ తల్లి సుమారుగా చరిత్ర ప్రకారం చూసుకుంటే మన శివాలయంలో ఉన్నటువంటి సూర్య విగ్రహాలు, భద్రకాళి విగ్రహాలు అదే సమయంలో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది.
చోళరాజుల కాలం నడిచని కొంతమంది అంటారు. అంతకన్నా పూర్వం నుంచే ఈ అమ్మవారు ఇక్కడ ఉన్నది అని పురావస్తు శాఖ పరిశోధకులు ఏమన శివనాగిరెడ్డి గారు ఈ ప్రాంతాన్ని సందర్శించటం, మరి అమ్మవారు ని దర్శించడం, అట్లాగే అమ్మవారి చెలికెత్తులను వారి విగ్రహాన్ని కూడా చూసి చాలా పురాతనమైంది భద్రపరచవలసిందిగా కోరారు వారు. పోతురాజు స్వామి యొక్క విగ్రహం అది ఛిద్రమైనందువలన సుమారుగా 13 సంవత్సరాల నాడు మేము మా గ్రామస్తుల సహకారంతో మేము మా రంగశెట్టి ఫౌండేషన్ ద్వారా ఆనాడు ముఖ్య నాయకుడైన రాయపాటి సాంబశివరావు గారి చేత మరి జయలక్ష్మి గారు మేమందరం ఇక్కడ ఉండి పోతురాజు స్వామిని ప్రతిష్ఠ చేశాము. అప్పటి నుంచి రంగరంగ వైభవంగా అమ్మవారు 12 సంవత్సరాలు ఈ కార్యక్రమం మా చేత చేయించుకున్నది. ఈ కార్యక్రమంలో మా రంగశెట్టి ఫౌండేషన్ చైర్మన్ అయిన నేను, ఫౌండర్ వ్యవస్థాపకుడైన మా తమ్ముడు రంగశెట్టి జగదీష్ బాబు, దాదాపుగా ఊళ్ళో ఎవరి ఖర్చు లేకుండా ఇంటికి పిడికిడి బియ్యం మాత్రమే తీసుకొని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ సంవత్సరం 50 లక్షల ఖర్చుతో ఈ శిలాతోరణాలు, అలాగే అమ్మవారి యొక్క ఈ యొక్క మండపం, రాతి మండపం ఇది అమ్మవారి రథంగా దీన్ని తయారు చేస్తారు. అటు ఇటు 2 చక్రాల నుంచి మహాబలిపురం నుంచి వాస్తు శిల్పులు మరి శిల్పాచార్యులు అందరూ వచ్చి ఈడ 3 నెలలుగా కష్టపడి దీన్ని తయారు చేయడం జరిగింది. మొన్న 27వ తారీఖు నాడు ఇక్కడ అమ్మవారిని ఉత్సవమూర్తిని పునఃప్రతిష్ఠ మరియు హోమాలు నిర్వహించారు. నిన్న అమ్మవారికి జాతర, పొంగళ్ళు, మరి మొక్కుబళ్ళు కార్యక్రమం చేశారు. ఈరోజు 3వ రోజున అమ్మవారు మహా శక్తి స్వరూపిణిగా ఉండి అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని ఈరోజు ఆరాధిస్తూ 10,000 మందికి అన్నదానం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో మాకు ఎంతగానో సహకరించినటువంటి మా ఏళ్ల జయలక్ష్మి గారు, మరి మా గద్దె శ్రీనివాసరావు గారు, మౌలయ్య గారు, అట్లాగే ఆలపాటి శ్రీనివాసరావు గారు, మరి మన గణేష్ యూత్ అసోసియేషన్ వాళ్ళు, మరియు మా గ్రామస్తుల పెద్దలు ఎంతోమంది, ఎడ్ల రామారావు గారు, మరి తోటకూర సీతారామయ్య గారు, వీరందరూ కూడా మాకు ఎంతగానో సహకరించి ఇది కుల మతాలకి అతీతంగా నడుస్తున్న దేవాలయం. వాస్తవంగా ఇది ఉంది ముస్లింపేటలో ఉంది. సహజంగా ఎక్కువ భాగం వాళ్ళే వచ్చి పూజ చేసుకుంటారు ఇక్కడ. ఈ దేవాలయం ఒక భిన్నమైనటువంటి కుల మతాలకు అతీతంగా చక్కగా నడుస్తుంది. ముందు కూడా ఇది ఇలాగే కొనసాగాలని మా గ్రామ పెద్దలు అందరి యొక్క సహకారం తీసుకొని మేము చేయాలని చెప్పి అనుకుంటున్నామని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.